విశాఖ వేదికగా ప్రపంచ యోగా దినోత్సవం జరుపుకోవటం, ప్రపంచ పటంలో విశాఖకి ఏ రకమైనటువంటి ఖ్యాతి వచ్చినా అత్యంత సంతోషించే వారిలో నేను ఒకరిని. ఈరోజు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా నరేంద్ర మోడీ గారు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలోనే ఒక పెద్ద ఫెస్టివల్గా ప్రపంచవ్యాప్తంగా అందరూ విశాఖ వైపు చూసే విధంగా ఈ ఈవెంట్ ఉండటం ఒక ప్రాచీన కళ, మన దేశ ఒక రకంగా మన దేశ సంపద. ఆ యోగాని ప్రమోట్ చేయటంలో ప్రపంచవ్యాప్తంగా మరి నరేంద్ర మోడీ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా మరి ఒక గ్రేట్ ఎగ్జాంపుల్గా మనం చూపొచ్చు. ఒక రకంగా ప్రమోట్ చేయడానికి బ్రాండ్ అంబాసిడర్గా ఏం మాట్లాడతామో ఆ రకంగానే ఉదయం నుంచి లేచినాక రాత్రి వరకు ఎంత హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళిద్దరు కూడా ఒక్క అలసటంటూ వారి మొహంలో కానీ వారి శరీరంలో కానీ కనపడలేదు అంటే అంత వయసులో కూడా దాని రహస్యం యోగా అనేటువంటిది మన అందరూ కూడా నమ్మక తప్పదు. మరి అలాంటి ఆ యోగాని ప్రపంచవ్యాప్తంగా కూడా పంచాలి, అందరికీ నేర్పాలి. ఇది మన ప్రాచీనమైనటువంటి మనకు మాత్రమే సంపద అయినటువంటి మన దేశంలోనే మరి ఋషులు కానీ ఇతరత్ర భగవద్గీత లాంటి గ్రంథాల్లో కానీ పొందుపరిచినటువంటి యోగా వల్ల వచ్చేటువంటి అనేక లాభాలు మనం ఇప్పటికే అందరికీ తెలుసుకున్నాం. కాబట్టి అలాంటి అకేషన్ని విశాఖ వేదిక కావడం మనం అదృష్టంగా భావిస్తూ దీన్ని సక్సెస్ చేయడానికి ఈ కార్యక్రమం కూడా దోహదపడుతున్నందుకు జిల్లా యంత్రాంగానికి మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ.